కనులకు కనిపించే దేవుడు బాలల కోసం సాహితీ మిత్ర సేవారత్న పులివర్తి కృష్ణమూర్తి గారు అందించిన మహత్తరమైన కానుక. కనులకు కనిపించే దేవుడు శ్రీ సత్యసాయి బాబా వారు. ధర్మ సంరక్షణార్థం ఆ భగవంతుడు ఈ భూమి మీద అవతరించినట్లుగా మన పురాణాలు చెబుతున్నాయి. లోకంలో అధర్మం అధికమైనప్పుడు దేవుడే భూమి మీదకు దిగి వస్తాడన్నమాట. అధర్మాన్ని నిర్మూలించి ధర్మాన్ని ప్రతిష్ఠించి వెళ్తాడు. త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు, ద్వాపరయుగంలో శ్రీకృష్ణ పరమాత్మ, కలియుగంలో బుద్ధుడు షిరిడీ సాయిబాబాగా కూడా అవతరించారు. షిరిడీ సాయి తిరిగి శ్రీ సత్యసాయి బాబాగా అవతరించారు. ఈ ప్రపంచానికి సనాతన ధర్మాన్ని, విశ్వమానవ ప్రేమను ప్రబోధిస్తున్న దైవం సత్యసాయి. నేటి సమాజంలో నానాటికి మరుగున పడుతున్న దైవ విశ్వాసాన్ని పునరుద్ధరించడానికి స్వామి అవతరించారు. సచ్చిదానంద స్వరూపుడైన సత్యసాయి మన మధ్యనే ఉండటం మనందరి అదృష్టంగా భావించేవాళ్ళం. అది మన మహద్భాగ్యం. ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో ఈ జన్మలో ఈ విధంగా మనల్ని అదృష్టం వరించిందన్నమాట. సత్యసాయి బాబా వారు శివశక్తి స్వరూపులు. సత్యసాయి అనంతపురం జిల్లాలోని పుటపర్తి గ్రామంలో పుణ్య దంపతులు ఈశ్వరాంబ, పెద వెంకప్పరాజు అనే పుణ్య దంపతులకు అష్టమ గర్భంలో అక్షయనామ సంవత్సరం కార్తీక మాసం చవితి సోమవారం ఆరుద్ర నక్షత్రంలో జన్మించారు. అక్షయనామం అనగానే తరగని పూర్ణతత్వాన్ని సూచిస్తుంది. అక్షయతత్వంలో జన్మించిన సత్యసాయి దివ్యాత్మతత్వం అఖండం. ఆ పైన కార్తీక మాసం, సోమవారం, ఆరుద్ర నక్షత్రాలు శివపరంగా చెప్పుకుంటాం. జన్మించిన ప్రదేశం పుట్టలు, పాములకు నిలయమైనటువంటిది. శివుని ఆభరణాలు పాములు కదా. నాగదేవతల్లో ఒకని పేరు అనంతుడు. స్వామి అనంతపూర్ జిల్లాలో జన్మించారు కదా. ఇలా మనం ఆలోచిస్తే అంతా శివమయమే. బాబావారు శివరాత్రి పర్వదినాల్లో గర్భం నుండి శివలింగాలను తీసేవారు. ఈ శివలింగాలు ఈనాటికి కొందరు భక్తుల ఇళ్లల్లో ఉన్నాయి. బాబావారి దివ్యహస్తాల నుండి విభూతి సంకల్పమాత్రం చేతనే వర్షిస్తుంది. అందుకే మనమందరము సత్యసాయి బాబా వారిని శివశక్తి స్వరూపంగా ఆరాధించి తరిద్దాం. సత్యసాయి బాబా వారి తల్లి ఈశ్వరాంబ సత్యనారాయణ వ్రతం కావించి ప్రసాదం స్వీకరించిన తర్వాతనే ఈ బాలుడు జన్మించాడు. కాబట్టి బాబావారు జన్మించగానే సత్యనారాయణ రాజు అనే పేరు పెట్టారు. ఈయన జన్మించే సమయానికి ముందుగా ఇంటిలో ఉన్న సంగీత వాద్యాలు వాటంతట అవే మ్రోగాయట. ఆ తర్వాత మరో విచిత్రం కూడా జరిగిందట. ఆ పసిబాలుడిని పరుండబెట్టగా ఒక సర్పం వచ్చి బాబావారికి శేషపాన్పులాగా గోచరించి అంతర్ధానం అయిందట. అందరూ బాబాను సత్యం అని పిలిచేవారు. సత్యం చిన్నప్పటి నుండే ఎన్నో మహత్యాలను చూపేవాడు. మానవాతీత శక్తులను కలిగి ఉండేవాడు. ఆటపాటల్లోనూ విద్యాభ్యాసంలోనూ కూడా తానే ఆదర్శంగా ఉండేవాడు. క్రమశిక్షణతో వినయము, విధేయత కలిగి ఉండేవాడు. ఊళ్ళోని వారంతా సత్యంను ఎంతగానో అభిమానించేవారు. సత్యం తన 5వ ఏటి నుండే తోటి పిల్లల్లో దైవభక్తితో సద్గుణాలు కలిగి ఉండేలా వారిని మలిచేవారు. నిస్సహాయులైన వారి పట్ల కరుణ చూపమనేవారు. తాను పేద కుటుంబంలో జన్మించిన తన తల్లిదండ్రుల చేత అప్పుడప్పుడు వస్త్రదానం, అన్నదానం చేయించేవారు. ఖాళీ సంచి నుండి తనతో చదువుకునే బాలురికి ఏది కావాలంటే
అది తీసి ఇచ్చేవారు. గ్రామవాసులు ఇది గమనించి సత్యమును బ్రహ్మజ్ఞాని, పిల్లల గురువు అంటుండేవారు. ఒకసారి ఒక పంతులు గారు సత్యమును అకారణంగా బెంచి మీద నిలబెట్టగా పంతులు గారు కుర్చీకి అంటుకుని పోయేలా చేశాడు ఈ సత్యం బాబు. బాబాకు పిల్లలంటే ఎంతో ఇష్టం. వారంతా స్వార్థం లేకుండా ఉండే గొప్పవారు అంటారు బాబా. ఎప్పుడూ ఆ భగవంతుని తలుచుకుంటూ ఉండమనేవారు. నామస్మరణం ముఖ్యంగా చెప్పేవారు సత్యసాయి బాబా. బాబా చిన్నతనంలో చిలిపి పనులు చేస్తుండేవారు. కొందరిని ఆట పట్టించి ఆనందించేవారు కొంటె కృష్ణుడిలాగా. సత్యం మహత్తులు తెలిసిన వారు ఆయనను అవతార పురుషుడిగా ఎంచడం ఆరంభించారు. సత్యం తన భక్తులు కోరగానే పిప్పర్మెంట్లు, డాలర్లు, తాయిత్తులు కురిపించేవారట. అప్పుడప్పుడు మనందరం ఆడుకునే ఆటలే స్వామి ఆడేవారట. బాబా తన కాలుని బండరాయి మీద పెట్టి కదిలించమంటే ఎంతమంది ప్రయత్నించినా వీలు కాకపోయేదట. స్వామికి ఈత కొట్టడం అంటే ఇష్టం. స్వామికి సీతాఫలాలంటే కూడా చాలా ఇష్టం. రాగి రొట్లు తినేవారట. పిల్లల్లారా, సత్యసాయి చెప్పిన మాటలను బాగా గుర్తుంచుకోవాలి. స్వామి పెద్దల యందు గౌరవభావంతో మెలగమన్నారు. మంచివారి స్నేహం ఎల్లప్పుడూ చేయమన్నారు. మంచినే మాట్లాడమన్నారు. మంచి పనులు చేయమన్నారు. సాటివారి పట్ల దయగలిగి ఉండమన్నారు. ప్రేమభావంతో చూడమన్నారు. మీ మాటలు తీపిగా ఉండాలన్నారు. మంచిని నేర్పమన్నారు. మంచి పెరిగేలా చూడమన్నారు. మంచిని పంచమన్నారు. అదే స్వామి తన భక్తుల నుండి కోరుకున్నది. స్వామి తమకు ఉన్నదాంతోనే తృప్తిపడమన్నారు. తృప్తికి మించింది ఏమీ లేదంటారు స్వామి. తృప్తి లోపిస్తే అశాంతి చోటు చేసుకుంటుంది అంటారు. అసూయ పడరాదు అన్నారు. అహంకారం అసలు పనికిరాదన్నారు. ఎవ్వరితోనూ దెబ్బలాడవద్దు అని చెప్పారు. ఎవరి మీద నిందలు మోపొద్దు అన్నారు. తిట్టుకోవద్దన్నారు. ఎవరి మీద ద్వేషం పనికిరాదు అన్నారు స్వామి. బాబా మనల్ని ఎప్పుడూ ఆనందంగా ఉండమన్నారు. ఆనందమే జీవితానికి అందం అంటారు బాబా. మహాభారతంలో కుంతీదేవిని శ్రీకృష్ణ పరమాత్మ నీకేం కావాలి అని కోరుకోమంటే ఆమె నాకు కష్టాలు కావాలి అందట. శ్రీకృష్ణుడికి అంతా తెలిసినా ఏమీ తెలియనట్లే అదేమిటి అని అడిగారట. అందుకామె ఇచ్చిన సమాధానం మనల్ని ఆశ్చర్యచకితుల్ని చేస్తుంది. నాకు కష్టాలు కలిగితేనే కదా నీవు మా వద్దుంటావు. నీవు దివ్యమంగళ స్వరూపాన్ని తిలకిస్తూ నీ సాన్నిధ్యంలో గడిపే భాగ్యం అప్పుడే కదా కలిగేది అందట. అందువలన కష్టాలు వచ్చాయని మనం కృంగిపోకూడదు. అంతటా అన్నింటికీ ఆ భగవానుడే ఉన్నాడన్న నమ్మకంతో ముందుకు సాగాలి. నిజానికి సామాన్యంగా చాలా ఎక్కువ మందికి దేవుడు బాధలు కలిగినప్పుడే గుర్తుకు వస్తాడు. కష్టాల్లో ఉన్నప్పుడే మనిషి అసలు నైజం బయటపడుతుంది అంటారు. సత్యసాయిబాబా వారికి అమ్మ అంటే చాలా ఇష్టం. తల్లికి మించిన దైవం లేదు అంటారు. అమ్మ ప్రేమ అవాజ్ఞాన గోచరం. వేదాల్లో మొట్టమొదటిది మాతృదేవో భవ. భారతదేశంలో మొట్టమొదటి స్థానం అమ్మదేను అంటారు స్వామి. ఒకరిలో చెడును చూసే బదులు స్వామి ముందు మనలో ఉన్న చెడును వెతుక్కుని తొలగించుకో అంటారు. ప్రేమతోనే ప్రతిరోజుని ప్రారంభించాలి. ప్రేమతోనే రోజంతటినీ నింపాలి. ప్రేమతోనే రోజంతా జీవించాలి. ప్రేమతోనే రోజును ముగించాలి. ఇదే స్వామిని చేరుకునే మార్గం అంటారు ఈ సత్యదేవుడు. సేవ చేయటం ముఖ్యంగా సత్యసాయి బోధించారు.